ఇది ఫస్ట్ మొదలు పెడతాం సార్. మన ఇంప్లిమెంట్ మేడం లేదా? ఈరోజు కార్యక్రమంలో భాగంగా ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా ఇక్కడ 2వ వార్డులో మేము ప్రజాపాలన నిర్వహించడం జరుగుతున్నది. ఇందులో ఎవరైనా కానీ ఈ 6 పథకాలను వినియోగించుకోవాలనుకున్న ప్రతి కుటుంబ సభ్యులు వచ్చి వాటి కోసం అప్లై చేసుకోవచ్చు. ఫామ్స్ మా దగ్గర తీసుకొని అవి ఫిల్ చేసి దానికి ఆధారు, రేషన్ కార్డు అటాచ్ చేసి ఇస్తే అవి తీసుకుంటాము. ఇప్పుడు మార్నింగ్ 7 నుండి 5 o'clock వరకు కూడా వాటిని తీసుకోవడానికి ఉంటుంది. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ప్రజాపాలన కార్యక్రమం తీసుకొని ఈరోజు ఏదైతే ఎలక్షన్ ముందు మాట ఇచ్చిందో ఆ మాటకు తప్పకుండా 6 గ్యారెంటీలని ఇంప్లిమెంటేషన్ కోసం ఈ రోజు నుంచి ప్రజాపాలనలో అప్లికేషన్స్ తీసుకోవడం జరుగుతుంది. ఈ అప్లికేషన్స్ ఏదైతే ఉన్నదో ఈరోజు మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 5 వరకు, ఒకవేళ ఈరోజు రాని వారు కూడా రేపటి నుంచి 6th వరకు టైం ఉన్నది. మీరేం ఇబ్బంది పడకుండా 6th వరకు టైం ఉన్నది కాబట్టి మీరు అప్లికేషన్స్ పెట్టుకోవడానికి సమయం ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేసి దీంట్లో ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకొని వాళ్ళందరూ లబ్ధి పొందాలని మేము మరియు మా వార్డు తరఫున అందరం కలిసి వాళ్ళకి ప్రజలకు విన్నవిస్తున్నాం. అందరికీ కృతజ్ఞతలు. గుడ్ మార్నింగ్. ఈరోజు ప్రజాపాలన ప్రోగ్రాం జగిత్యాల మున్సిపాలిటీలో మనకు గ్రామసభ 6 వార్డులలో గ్రామసభ జరుగుతుంది, వార్డు సభ జరుగుతుంది. మన మున్సిపాలిటీ నుంచి అన్ని ఏర్పాట్లు, టెంట్లు అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మన మొబిలైజేషన్ కూడా చేయడం జరిగింది. ఒక్కొక్క వార్డు లోపల మనకు 6 నుంచి 7 కౌంటర్లకు పెట్టాము. ఎల్బీ డెస్క్ పెట్టాము, మనం స్పెషల్ కౌంటర్స్ పెట్టాము. కొన్నిటికి మనకు ప్రజలకు సహకారం కోసం ప్రజలకు అప్లికేషన్ ఏ విధంగా నింపడానికి కూడా ఎల్బీ డెస్క్ లోపల మేము కౌంటర్స్ పెట్టడం జరిగింది. జనరల్ కౌంటర్స్, జనరల్ అప్లికేషన్స్ కూడా తీసుకోవడానికి కూడా స్పెషల్ కౌంటర్ పెట్టడం జరిగింది. మనం వీటికి ప్రజల సౌకర్యం, మంచినీళ్ళు సౌకర్యం కల్పించడం జరిగింది. జగిత్యాల మున్సిపల్ పరిధిలోని ప్రజలందరికీ మున్సిపల్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ప్రజాపాలన కార్యక్రమం మన జగిత్యాల మున్సిపాలిటీలో 6 వార్డులలో వార్డు సభలు నిర్వహించడం జరుగుతున్నది. ఈ వార్డు సభలకు గాను ఆల్రెడీ ఉదయమే ప్రత్యేకించి టామ్ చేయించి ప్రజలకు తెలియజేయడం జరిగినది. ఈ వార్డు లొకేషన్స్ యందు ఫస్ట్ వార్డు ఎస్వీఎల్ఆర్ గార్డెన్ ఓపెన్ ప్లేస్లో సేకరించడం జరిగింది. 2వ వార్డులో రాయరాజేశ్వర స్కూల్ ఎదుట నిర్వహించబడుతుంది. 3వ వార్డులో అంగన్వాడీ సెంటర్ ఓపెన్ ప్లేస్లో నిర్వహించబడుతుంది. 4వ వార్డు మోతే చెరువు కట్ట పక్కన ఓపెన్ ప్లేస్లో నిర్వహించబడుతుంది. 5వ వార్డు మోతే హై స్కూల్ గ్రౌండ్లో నిర్వహించబడుతుంది. 6వ వార్డు చర్చ్ ముందున్న ఓపెన్ ప్లేస్లో నిర్వహించబడుతుంది. ఇట్టి సభలకు నిర్వహణకు గాను టోటల్ టెంట్లు, కుర్చీలు, తర్వాత వాటర్ సప్లై, తర్వాత లాజిస్టిక్స్ అన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలకు మోటివేషన్ చేయడానికి కూడా వార్డులో అంగన్వాడీ ఆర్పీల ద్వారా కూడా పంపించి అప్లికేషన్స్ అన్నీ దింపించడం జరుగుతుంది. స్పెషల్ కౌంటర్ కూడా జనరల్ కౌంటర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. జనరల్ కౌంటర్లో మిగతా సమస్యల గురించి ప్రజలు ఆర్జీలు కూడా పెట్టుకోవచ్చు. ఈ స్పెషల్ కౌంటర్, ఈ కౌంటర్లందు కూడా వాళ్ళ అప్లికేషన్ తీసుకొని రసీదులు కూడా ఇవ్వడం జరుగుతున్నది. దీనికి ప్రత్యేకించి కోడ్ కూడా ఇచ్చి వాటిని ఆన్లైన్ చేయడానికి గాను భద్రపరచడం కూడా జరుగుతుంది. ఈ కార్యక్రమము 1 నుంచి 6 తారీఖు వరకు జరుగుతుంది. ప్రతి వార్డులో కూడా 1 నుంచి ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది.
వార్డు సభలు మాత్రం రోజు ఆరు వార్డులలో జరుగుతాయి. కానీ అప్లికేషన్స్ తీసుకోవడం మాత్రం ప్రతి వార్డులో వార్డు ఆఫీసరు తర్వాత అంగన్వాడీల ద్వారా సేకరించడం జరుగుతుంది. అప్లికేషన్స్ అన్నీ కూడా వార్డు ఆఫీసర్ల దగ్గర అవైలబుల్ ఉంటాయి కనుక ప్రజలు గమనించి సౌకర్యాన్ని వాడుకొని ఇటు కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని కోరుచున్నాను.